ఊపిరితిత్తులు ఎవరికన్నా ఇలా అయిపోతాయి, హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చాలా ప్రమాదంలో ఉన్నారు. అది ఊపిరితిత్తులు అయినా తీసుకోవచ్చు, లివర్ అయినా తీసుకోవచ్చు. మందు తాగే అలవాటు ఉన్న వాళ్ళకి లివర్ మొత్తం పాడైపోద్ది అసలు కంప్లీట్గా. లివర్ డ్యామేజ్ అయితే దాన్ని చేర్చడం అనేది చాలా కష్టమైన పని. ఇందాక నేను చెప్పాను విటమిన్ సి స్ప్రే, ఇదే ఈ స్ప్రే ఊపిరితిత్తుల్ని కానీ బాడీని ఎట్లా క్లీన్ చేస్తుంది అనేసి చూపించడానికి. ఇది ఒక 1 స్ప్రే. మనం ఇట్లా నాలుక కింద బ్లూ కలర్ నరాలు ఉంటాయి, అట్లా అన్నప్పుడు ఇది అట్లా స్ప్రే చేసుకుంటే మన బాడీ లోపల క్లీన్ చేస్తుంది అన్నమాట. ఇది ఎట్లా క్లీన్ చేస్తుంది, స్కిన్ పోవడం వల్ల ప్రాబ్లం వస్తుంది. స్పూన్ తీసుకో, అందులో పెట్టేస్తా కదా స్పూన్, రివర్స్లో పెట్టు. రివర్స్లో పెట్టానా? అయిపోయింది. ఇట్లా డైలీ ఒక స్ప్రే చేసుకుంటాం మనం, క్లీన్ అయిపోయింది. 24 గంటల ప్రొటెక్షన్. అండ్ జలుబు అవ్వనివ్వండి, దగ్గు అవ్వనివ్వండి, నిమ్మ అవ్వనివ్వండి, ఏది ఉన్నా ఈ స్ప్రే రోజు మనం ఒకసారి ఇట్లా స్ప్రే చేసుకోవడం వల్ల 3 స్ప్రేస్ ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం దీన్ని రాసే ఉంటుంది. ఇలా మనం చేసుకోవడం వల్ల ఊపిరితిత్తుల్ని మనం ఆరోగ్యంగా ఉండొచ్చు. అది ఎంత తాగుబోతులైనా ఏమైనా కూడా క్లీన్ చేసుకోవచ్చు.